ప్రేమ తగ్గిపోయిన ప్రతిసారి దూరం కావాలనుకుంటే కలవడం ఎందుకు భూమి? ప్రేమంటే ఇవ్వడం, తీసుకోవడం కాదు కదా భూమి. అదొక అద్భుతమైన భావన. మనం ఒంటరిగా మిగిలినప్పుడే తెలుస్తుంది దాని విలువ ఏంటో. మన ఇద్దరి ఆత్మలు వేరు కావచ్చు, ప్రాణం ఒక్కటై బ్రతికితేనేగా మనం అనుకున్న ప్రేమ దక్కేది. నువ్వు అనుకుంటున్న ప్రేమ కనిపించేది భూమి. నువ్వంటే ప్రాణం రా నాకు. నీతో వచ్చే చిన్న దూరాన్ని కూడా తీసుకోలేకున్నా. ప్రేమ ఎక్కువై నమ్మకం తగ్గింది భూమి. అందుకే మన మధ్య ఈ దూరాలు. ప్రేమంటే గొడవపడ్డం కాదు, నిలబడ్డం, ఒకరి కోసం ఒకరు. మాటలు దూరాన్ని పెంచుతాయి, జ్ఞాపకాలు మనసును దగ్గర చేస్తాయి భూమి. నిజమే, నిన్ను వదిలేయాలనుకున్నా. నీతో నా జ్ఞాపకాలను చెరిపేసి పోవాలనుకున్నా. అంత ఈజీనా వదులుకోవడం అంటే? ఒక్కొక్క జ్ఞాపకాన్ని తడిమి చూస్తుంటే గుండె సంతోషంతో బరువెక్కిపోతుంది. మాటలు మనసును దగ్గర చేసేలా ఉండాలి, నేను దూరం చేసేలా మాట్లాడా. నీపై గెలవడం అంటే నాతో నేను ఓడిపోయినట్టే కదా. ఇది అర్థం కావడానికి చాలా ఆలస్యమైంది గణేష్. నేను చూపించిన ప్రేమే ఎక్కువ అనుకున్నా, కానీ నువ్వు నాపై చూపించిన గౌరవం గొప్పది. ఇంతకన్నా ఏం కావాలో ఒక అమ్మాయికి? ఆగిపోయే ఇష్టం చూపించలేదు భూమి నువ్వు నాకు. ఇంతకంటే ఏం కోరుకుంటుంది నా మనసు? నీ ప్రేమ తప్ప. దూరం రెండు కుటుంబాల మధ్య, మనుషుల మధ్య రావచ్చు, కానీ రెండు మనసుల మధ్య రాకూడదు భూమి. నేను నిర్లక్ష్యం చేశాను కాబట్టే నీ మనసు దారి తప్పింది. తప్పు నాదే భూమి. ప్రేమించేటప్పుడు ఎంత పెద్దదైనా తేలిగ్గా అనిపించేది, ఇప్పుడు చిన్నదైనా చాలా పెద్దదిగా అనిపిస్తుంది కదా భూమి. వస్తువు మనదైనప్పుడు జాగ్రత్త, మనది కానప్పుడు అజాగ్రత్త. నిన్ను చాలా కేర్లెస్ చేశాను భూమి. నువ్వు లేకుండా నేను లేనని తెలుసు, నాదే కదా అనే అహంకారంతో ఇది జరిగింది భూమి. నీ ప్రపంచం నేనే భూమి, అందుకే నాకు చిన్నదిగా అనిపిస్తుంది, నీకు పెద్దగా కనిపిస్తుంది. ఇక చాలు, మన మధ్య ఏ దూరమూ వద్దు. ఇద్దరి మధ్య ఆగిపోయే క్షణం రావాల్సింది. మన శాశ్వతంగా ఈ భూమిని వదిలి వెళ్ళే రోజు మాత్రమే. ఐ లవ్ యూ గణేష్. ఐ లవ్ యూ టూ భూమి.